I pack up everything. ఓం శాంతి. నేను అంతా కూడా సర్దుకొని I withdraw from everything. నేను అన్నిటి నుండి బయటికి వచ్చి ఇముడ్చుకొని And I move inwards. లోపలికి వెళుతున్నాను. అన్నిటి నుండి బయటికి వచ్చి లోపలికి వెళుతున్నాను. నా స్థానంలోకి నుదుట మధ్య నా స్థానానికి చేరుకుంటున్నాను. I take the seat నేను on the lotus throne కమల పుష్ప సింహాసనంపై ఆసీనమై completely పూర్తిగా beyond, away అతీతంగా from everything of the అన్ physical world. ఈ భౌతిక ప్రపంచం నుండి అన్నిటి నుండి అతీతంగా అవుతున్నాను. So in this stage ఈ స్థితిలో of soul consciousness, ఆత్మిక where I స్మృతిలో am untouched, నేను ఎవరికి తాకని విధంగా ఉన్నాను. physical and material, ఏదైనా ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించిన దేనికి కూడా నన్ను ఎవ్వరూ తాకలేరు. and I look at the body in soul consciousness. నేను ఈ శరీరాన్ని కూడా ఆత్మిక స్మృతిలో చూస్తున్నాను. And I see it as a gift from the nature. నేను ఈ శరీరాన్ని ఈ ప్రకృతి నుండి నాకు ఇచ్చిన బహుమతిగా చూస్తున్నాను. Yes, I have to take responsibility to take care of body, నేను ఈ శరీరాన్ని pure feelings, ఈ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత తీసుకోవాలి. ఈ శరీరాన్ని చాలా పవిత్రమైన భావనతో చూసుకుంటూ శరీరం పైన ఎటువైనా మోహం లేకుండా ఉండాలి. కానీ నాకు తెలుసు ఈ శరీరం ద్వారా నేను సేవ చేయగలను అని. before I serve to the body, నేను శరీరం ద్వారా సేవ చేయబోయే ముందు just taking care of locking duties and responsibilities, శరీరానికి సంబంధించిన బాధ్యతలన్నిటినీ కూడా, కుటుంబ వ్యవహారాలన్నిటినీ కూడా but now I serve సరిగా నిర్వర్తిస్తూ ఇప్పుడు నేను సేవ చేస్తున్నాను. all the souls of the world, విశ్వంలోని అందరి ఆత్మలకు నేను సేవ చేస్తున్నాను. and also make elements nature Sato Pradhan, విశ్వంలోని అందరు ఆత్మలకే కాకుండా పంచతత్వాలకి, Baba says, ప్రకృతికి, అందరికీ you have to serve సేవ చేస్తున్నాను. the nature, బాబా అంటారు, పిల్లలు మీరు ప్రకృతికి కూడా సేవ చేయాలి అంటారు. because nature is serving us. ఎందుకంటే ప్రకృతి మనకి సేవ చేస్తుంది. So through my pure thoughts, మరి నేను నా పవిత్రమైన ఆలోచనల ద్వారా feelings of gratitude,
నా యొక్క కృతజ్ఞత భావన ద్వారా and thought of abundance, నాకు అన్ని సమృద్ధిగా ఉన్నవి అన్న ఆలోచన ద్వారా I share thoughts of blessings with the nature. నేను ప్రకృతితో ఆశీర్వాదాలని పంచిపెడుతున్నాను. Look at a tree giving us fruits. చెట్టును చూడండి, చెట్టు మనకి ఫలాన్ని ఎలా ఇస్తుందో. Pure drishti vibrations పవిత్రమైన దృష్టి, పవిత్రమైన వృత్తి ద్వారా will help us help the tree మనకి ఎంతో సహాయం to blossom. జరుగుతుంది. చెట్టుకి కూడా ఎంతో సహాయం జరుగుతుంది. చెట్టు ఇంకా ఇంకా ఎక్కువ ఫలాన్ని ఇస్తుంది. So every moment మరి ప్రతి నిమిషం of blessings for the nature. ఈ ఆశీర్వాదాలు ప్రకృతి కోసం. Body had been given ఈ శరీరం by the nature. ప్రకృతి ద్వారా మనకి లభించింది. మరి నా కృతజ్ఞతలు ఈ ప్రకృతికి ఇస్తున్నాను. శరీరాన్ని ఇచ్చినందుకు, సేవ చేసినందుకు. ఇప్పుడు బాబా స్మృతి ద్వారా Whatever I receive from Baba, బాబా నుండి నేను ఏదైతే పొందానో I share with all the souls, నేను but also with the nature అందరి ఆత్మ and with the nature also. అందరి ఆత్మలకి మరియు ప్రకృతికి ఇస్తున్నాను. తల్లిదండ్రుల పిల్లలందరినీ చాలా సంతోషంగా ఉండటం చూస్తున్నారు. మనలో అన్ని ప్రాప్తుల సంతృప్తి ఉంది. భక్తి చివరిలో, కలియుగం చివరిలో తత్వాల పూజలు జరుగుతాయి, మొదలవుతాయి. అలానే మానవులకు కూడా పూజలు జరుగుతాయి. అది భక్తిలో చివరి అంకం. So devotees will worship every element. భక్తులు అన్ని తత్వాలను పూజలు మొదలెడతారు. నీళ్ళు, సూర్యుడికి, అగ్నికి, అన్ని తత్వాలకు పూజలు చేస్తారు. అది కృతజ్ఞతాపూర్వకంగా తత్వాలకు చేయటం. మళ్ళీ భక్తిలో కూడా మరి కాళ్ళు కడుగుతారు. ఇంతకుముందు అయితే గుళ్ళో విగ్రహాలు కడిగేవాళ్ళు. ఆ విగ్రహాలను, నీళ్లను చరణామృతం అంటారు, కడిగిన నీళ్లను. ఇప్పుడు గురువులకి, లీడర్లకి అందరికీ కాళ్ళు కడిగి తల మీద చల్లుకుంటున్నారు. మరి మనం అర్థం చేసుకునేది మరి ఆత్మాభిమాన సంబంధం ఈ శరీరంతో. ఆత్మాభిమాన సంబంధం అనేది ఒక భక్తితో చేసేది కాదు. మనం ఏమి పూజలు చేయటం లేదు శరీరానికి. For making elements pure, ఈ తత్వాలను appreciation of the nature, పవిత్రంగా చేయటానికి, స్వచ్ఛంగా చేయటానికి, from which this body is created, అలానే ఈ ప్రకృతికి కృతజ్ఞతాపూర్వకంగా, ఎందుకంటే ఈ శరీరం కూడా ప్రకృతి నుండి వచ్చింది కాబట్టి మరి మనను పోషిస్తూ ఉన్నాయి ఈ తత్వాలు. మరి ఆహారం లేకుండా, గాలి లేకుండా, నీళ్ళు లేకుండా శరీరం బతకగలుగుతుందా? మన కృతజ్ఞత భావం సరైన ఉదాహరణగా ఈ శరీరాన్ని ప్రకృతి నుండి లభించిన బహుమతిగా ఉపయోగిస్తున్నాను.
for the body. ఈ Even it's from the Lokik parents, ప్రకృతి కూడా but actually ఈ it's శరీరానికి the nature, the elements. సృష్టికర్తే. మన లౌకిక So it's a very different తల్లిదండ్రులతో understanding పాటు ప్రకృతి కూడా than the worship. సృష్టికర్తే కదా ఈ శరీరానికి. మరి ఇది రకరకాల విధాలుగా మనం పూజలు చేస్తూ ఉంటాం. Some of you, I have done some నాకు తెలుసు worship, మీలో కొంతమంది, not of human being at least. నేనైతే కొన్ని అలా పంచతత్వాలకు నేను కూడా My grandfather పూజలు చేశాను. తో కలిసి అన్ని పిల్లలందరం కలిసి ఆశ్రమాలకు వెళ్ళే వాళ్ళం. సాయంత్రం మేము లైన్ నిలబడి ఆ చరణామృతం అన్నట్టు కాళ్ళు కడగాలి. అప్పుడు నేను తప్పించుకొని వెళ్ళిపోయేదాన్ని. నాకు ఎప్పుడు ఇష్టం ఉండేది కదా అట్లా కాళ్ళు కడగటం. అట్లా because ఎందుకంటే self-respect I had. ఆత్మగౌరవం నాకు ఈ జ్ఞానం కంటే ముందు కూడా ఎక్కువ ఉండేది. But now what we doing actually మనం ఇప్పుడేం చేస్తున్నాం అంటే నిజంగా ఇది భక్తి కాదు మనం చేసేది, is creating the right awareness, ఇది సరైన స్మృతిలో ఉండటం. changing body consciousness into soul consciousness. మరి ఈ శరీరాభిమానాన్ని, దేహాభిమానాన్ని ఆత్మాభిమానంగా In body మారుస్తున్నాం. consciousness, మరి ఈ దేహాభిమానంలోనే what we did, ఏదైతే మనం right thing somewhere little extra చేసాం in body consciousness. అవన్నీ శరీర స్మృతిలోనే చేసాం. And we want to do this now in soul consciousness. అందుకే మనం ఇది ఆత్మాభిమానంలో ఇప్పుడు అవే పనులు మళ్ళీ చేయాలి, ఏ కర్మలైనా. Because Baba says that ఎందుకంటే బాబా అంటారు service can also happen when souls can experience God's love through our eyes. సేవ ఎప్పుడు జరుగుతుందంటే మన కళ్ళ ద్వారా భగవంతుడి ప్రేమను ఆత్మలు తెలుసుకోగలిగితే వాళ్ళకి సేవ. Even when we look at plants, flowers, మరి మొక్కల వంక, పూల వంక మనం చూసినప్పుడు our pure feelings మన towards them, స్వచ్ఛమైన అనుభూతులు వాటి పట్ల ఉన్నప్పుడు, because there is natural beauty, ఎందుకంటే అందులో స్వాభావికమైన something. సౌందర్యం ఉంటుంది. అవి ఆ మొక్కలు, పూలు So ఆ looking సౌందర్యాన్ని at concept, చూపిస్తూ clean and ఉంటాయి. pure, మరి ఇలా ఈ యొక్క అంశాన్ని మనం we are చూసినట్లయితే becoming more పరిశుభ్రత, aware now that how స్వచ్ఛత each గురించి thought, చూసినట్లయితే మరి ప్రతి ఆలోచనలో మనం ఇంకా if it's ఎక్కువగా irritated, తెలుసుకుంటున్నాం. it's not clean, ఏదైనా కల్తీ ఉంటే has అది effect శుభ్రంగా on the body లేకపోతే also. దాని ప్రభావం శరీరం మీద కూడా పడుతుంది. So we keep our thoughts very, సో మన very ఆలోచనలను unadulterated, చాలా స్వచ్ఛంగా ఉంచుకుంటాం, very pure, very clean. కల్తీ లేకుండా చాలా పరిశుభ్రంగా. And then also, whatever I see around, దాంతోపాటు నేను what I feel is useful ఏదైతే for the soul, చూస్తున్నానో beneficial ఆత్మకు for the soul. ఏదైతే అవసరమో ఉపయోగమో దాన్ని చూస్తున్నాను. I don't have to look at all minute details of నేను every scene or every ప్రతి video. దృశ్యంలో అనవసరమైన విషయాలు, ప్రతి వాళ్ళ పాత్ర నేను చూడాల్సిన I అవసరం లేదు. observe, not have observation. I always remind myself from very beginning నేను మొదటి నుండి నన్ను నేను that గుర్తు I'm not a చేసుకుంటున్నాను, supervisor. నేను సూపర్వైజర్ని కాదు మిగతా వాళ్ళకు. Some say I'm doing it because I'm protecting yajna. I have to కొంతమంది అంటారు నేను యజ్ఞాన్ని సంరక్షిస్తున్నా కాబట్టి నేను సూపర్వైజ్ చేస్తున్నాను అంటారు. కానీ అది కూడా ఒక అలవాటు అయిపోతుంది. let everyone be under Baba's drishti. అందరూ బాబా దృష్టిలో కింద ఉండాలి, దృష్టిలో So ఉండాలి, even if I look నా at దృష్టిలో కాదు. something, మరి నేను ఎవరు వంకన్నా దేని గురించి అయినా చూసినా కానీ అది బాబా drishti is important. బాబా వైపే చూస్తున్నాను. And if ఆ I have దృష్టి to అవసరం. share drishti, మరి నేను దృష్టిని ఇంకొకరితో పంచుకోవాలంటే అది ప్రేమపూర్వకంగా, blessing. కలిసికట్టుగా, దీవెనల రూపంలోనే What you're doing, may చూడాలి. be able to continue to do it. మనం చేసేది Gives you power and might. చేస్తూనే ఉండొచ్చు. బాబా శక్తినిస్తారు.
is important for yajna. అది కూడా యజ్ఞానికి ముఖ్యం. So body has been given to me, శరీరాన్ని నాకు లభించింది, trusting me, నన్ను making me trustee of this నన్ను body. ఈ శరీరానికి ఒక ధర్మకర్తగా ట్రస్టీగా చేయటానికి, So when you ట్రస్టీగా know that I am trustee of this body, ఉండటానికి, నేను ఎప్పుడైతే నేను ఈ శరీరానికి ట్రస్టీ అనుకున్నానో, so one is taking care of body. which is ఒకటేమో important. శరీరాన్ని One సరిగ్గా is being చూసుకోవచ్చు trustee. ట్రస్టీలా, First I have to be trustee. ముందు నేను దానికోసం ట్రస్టీగా అవ్వాలి. So before taking care of body శరీరాన్ని was more సరిగ్గా చూసుకోవాలి అంటే external way, superficial, పై పైన kind of making face. పైన చూసుకోవటం కంటే ముఖం ఇక్కడ అక్కడ సరిగ్గా పెట్టుకోవటం, సరి చేయటం, చేసుకోవటం, externally. పైన చేసుకోవటం. అది And now I understand the inner beauty. నాకు ఇప్పుడు అంతర్ సౌందర్యం గురించి అర్థమైంది. Natural. ఏది సహజమో So everything అది natural. తెలిసింది. ప్రతిదీ సహజంగానే First I have to be చేయాలి. internally ముందు నేను very natural. Natural. అంతర్ముఖంగా Simple. చాలా సహజంగా ఉండాలి. అది కూడా Beautiful and చాలా సింపుల్గాను సౌందర్యంగాను ఉంటుంది, ఆరోగ్యకరంగాను ఉంటుంది. ఆ సహజత్వం yes. మరి అందరూ అంటారు కదా, న్యాచురల్ ఫుడ్ తిందామని. Everything natural. సహజమైన ఆహారం, ప్రతిదీ సహజంలోనే సహజత్వంలోనే Nature around శక్తి you ఉంటుంది. gives you a ఎందుకంటే very humble feeling. Because nature, the way nature is serving, ప్రకృతి humble. చాలా మరి వినయంగా మనకు సేవ చేస్తుంది. So when you look at something from nature, it makes you really smile and happy. మనం ప్రకృతి వంక చూసినప్పుడు మనకి Now, ఎంతో someone has lot of possession, సంతోషంగా ఉంటుంది. accumulation of gold and diamonds. ఎవరి దగ్గరైనా చాలా సంపద ఉందనుకోండి, బంగారం, It's a different నగలు, happiness, right? వాటిని చూసుకుంటూ సంతోషపడుతూ ఉంటారు. అది ఇంకో రకమైన ఆనందం. It's not inspiring, it's happiness. అది ప్రేరణ కాదు, అది But సంతోషం the మాత్రమే. nature, when you look మరి around, ప్రకృతిని మనం చుట్టూ చూసినప్పుడు అందమైన రంగులు, green or అంతా visible, పచ్చగా, everything is white. ఈ రోజుల్లో అయితే అంత తెల్లగా ఉంటుంది స్నో. The happiness which it brings is completely మరి different, very natural. తీసుకొచ్చే సంతోషం పూర్తిగా వేరుగా So ఉంటుంది. taking care of the body as a trustee, మరి శరీరాన్ని ట్రస్టీ లాగా చూసుకోవటం అంటే and సహజంగా also ఉండటం. simplicity comes. అక్కడే సింప్లిసిటీ కూడా వస్తుంది, ఈజీనెస్ కూడా వస్తుంది. And it's very, very easy to maintain when there is simplicity. You మరి not సింపుల్గా ఉన్నప్పుడు మనం అలా మెయింటైన్ చేయటం కూడా తేలిక అవుతుంది. ఎందుకంటే మనం different between కేర్ టేకర్ కాదు, trustee ట్రస్టీలం. and trustee, right? ట్రస్టీకి కేర్ టేకర్కి తేడా ఉంది. ట్రస్టీ అంటే Very subtle difference. చాలా సూక్ష్మమైన ఆలోచన, సూక్ష్మమైన తేడా ఉంది. మరి I go to many, many big houses of people. కేర్ టేకర్ అంటే మేము పెద్ద పెద్ద It's more like caretaker. ఇళ్ళకి వెళ్ళినప్పుడు They don't use it. మరి అదంతా కేర్ టేకింగ్ లానే ఉంటుంది. వాళ్ళు వాడరు, కానీ ఇల్లంతా ఇప్పుడు శుభ్రంగా ఉంచాలి, ఈ కట్టెన్ తీయాలి, ఆ కట్టెన్ తీయాలి. ఆ లివింగ్ రూమ్ వాడకపోయినా మరి చిన్న డైనింగ్ రూమ్ పక్కన ఉన్న చిన్న రూమ్ వాడతారు, కానీ దాన్ని కేర్ తీసుకుంటానే ఉండాలి. మరి జీవితం అంతా అందులోనే గడిచిపోతుంది. ఆ ఇల్లు అంతా సరి చూసుకోవడానికి, సరిగ్గా పెట్టుకోవడానికి వాడకపోయినా. Whatever is important, of course, మరి we do it. ముఖ్యమైనది అయితే మనం చేస్తాము, దాన్ని చూసుకుంటాము. Kitchen with మరి అవసరమైన గిన్నెలు
అవి అవసరం కాబట్టి అవి చేస్తాము, అవి క్లీన్ చేసుకుంటాము. But if I have to keep taking care of మరి things which I have not even used, మరి నేను వాడని వాటిని కూడా చూసుకోవాలి అంటే so it doesn't bring joy, right? It అందులో might feel like, oh, I have సుఖం so ఉండదు much, కదా. I have so ఓ much. నాకు ఎంతో ఉంది ఎంతో ఉంది But one day అనుకుంటాం. you start feeling, కానీ but if I am not ఒకరోజు using, మరి నేను వాడకపోతే నేను ఎందుకు ఉంచుతున్నాను ఇవి అనుకుంటాం కదా. there are many of us who keep sorting మనలో out and, ఎంతో మంది why not let someone సర్దుకుంటూనే give them సర్దుతానే the ఉంటారు. మరి ఇది మనం వాడకపోతే ఎవరో ఒకరికి బహుమతిగా ఇవ్వండి, ఇంకొకళ్ళు వాడుకుంటారు, వాళ్ళు సంతోషపడతారు అనుకుంటాం వాడని వాటిని ఇవ్వటానికి. So then there is connection of body and the time. మరి ఇక్కడ శరీరానికి సమయానికి కూడా సంబంధం ఉంది. So that is why it's very, very helpful to have a timetable. అందుకే మనం టైం టేబుల్ పెట్టుకోవటం చాలా చాలా ఉపయోగపడుతుంది. And every time I as a soul ప్రతిసారి ఒక ఆత్మగా do actions through the body, కర్మలు ఈ శరీరం ద్వారా చేసినప్పుడు if I am reminding myself, I'm నన్ను నేను ట్రస్టీని ఈ శరీరానికి గుర్తుపెట్టుకోవాలి. So two things will come in mind, Baba, God. అందులో రెండు విషయాలు వస్తాయి. ఒకటి బాబా భగవంతుడు, రెండవది ప్రకృతి. And of course the souls who have played part also in my Lokik life. ఆత్మలు కూడా లౌకిక జీవితంలో But వాళ్ళ one is పాత్ర వాళ్ళకు ఉంటుంది. body, ఒకటేమో శరీరం, the creation of physical parents, మరి భౌతికమైన తల్లిదండ్రుల ద్వారా వచ్చిన శరీరం. soul has received from them. మరి ఆత్మ తల్లిదండ్రుల నుండి, భౌతికమైన తల్లిదండ్రుల నుండి ఈ శరీరాన్ని So పొందుతుంది. to say trusteeship of body is మరి reminding myself at this శరీరానికి time ధర్మకర్తగా ఉండటం, ట్రస్టీగా ఉండటం అంటే ఇప్పటికిప్పుడు నేను గుర్తు చేసుకోవటం, as a trustee, నేను ట్రస్టీగా I have to serve through this body. నేను ఈ శరీరం ద్వారా సేవ చేయాలి. So one of the reason we offer bhog before Bo- eating, భోగు or బాబాగా otherwise the feelings అర్పించడానికి ఒక కారణం ఏంటంటే భోగులో మనకు వచ్చే whether భావనలు, in life or మరి achievement in life, మనం I want to సాధించిన offer దానికి to Baba. నేను బాబాకు These feelings అర్పితం emerge. చేయాలి అనే Or భావన someone వస్తూ said, "Oh, I ఉంటుంది. really want to bring flowers for Baba." ఎవరైనా అంటే నేను బాబాకు పూలు తీసుకొస్తాను అని, అందులో ప్యూర్ ఫీలింగ్స్ ఉంటాయి కదా. Because what can I offer? What ఎందుకంటే can I offer? మరి భగవంతుడికి నేను ఏమి అర్పించగలను? Or we say, let's do Brahma Bhojan for all the Brahmins. మరి బ్రహ్మ భోజనం బ్రాహ్మణులందరికీ చేద్దాము అనుకుంటే family. మరి అనంతమైన So పరివారం by కోసం using, body, మనం organs, శరీరాన్ని ఉపయోగించి they are belongings, ఏవైతే sharing with unlimited family with Baba. So it's a feelings of really gratitude, right? ఏవైతే ఉన్నాయో వాటితో సేవ చేస్తున్నాం. అదే కదా కృతజ్ఞతాభావం అంటే. ఒక్కోసారి నాకు ఆశ్చర్యం వేస్తుంది. That they say the best cameras lens are from Japan. కెమెరా లెన్సులు That I have మంచివి జపాన్ నుండే వస్తాయి అంటారు. at our eyes. మరి మన కళ్ళని చూడండి, Will there be any other lens which will last for so long? ఇంకేదన్నా లెన్స్ ఇంతకాలం పనిచేస్తుందా కళ్ళలాగా? Anything you look at, how it has, మనం చూసేది ఏదైనా అది ఎలా తయారైంది, who designed it, body, but it's very, very efficient. It's very complicated. శరీరం Sometimes when you think, oh, there చాలా is a little kidney somewhere or heart ఎఫిషియంట్. ఇదంతా చూడటానికి చాలా క్లిష్టంగా కూడా కనపడుతుంది. ఎన్నో భాగాలు, కిడ్నీలు అంటారు, గుండె That is అంటారు, amazing, isn't it? మరి ఎన్ని రకాల భాగాలు, రకరకాల భాగాలు. ఇదంతా అద్భుతమైన సృష్టి కదా. Sometimes we look at, we use different colors. ఒక్కోసారి మనం So రకరకాల it's రంగులు green colors or it's from the ఉపయోగిస్తాం. మరి మనం తయారు చేసామా రంగులు, లేకపోతే అవి ప్రకృతి నుండి వస్తున్నాయా? We are now playing around with colors of the మన plant. రంగులతో
We change it the way we want. ఈవెన్ పూల రంగులు కూడా మారుస్తున్నాం మనకు కావాల్సినట్టు But మారుస్తున్నాం, originally, కానీ beautiful, no? సహజంగా అవి చాలా సుందరమైనవి. So deeply appreciating and taking care of body. మరి మనస్ఫూర్తిగా మెచ్చుకుంటూ సరిగ్గా చూసుకోవాలి శరీరాన్ని. A very proper routine and timetable. బ్రహ్మబాబా Almost 18 hours. మరి 18 గంటలకు సరైన టైం టేబుల్ పెట్టుకునేవాళ్ళు. చాలా అందంగా పంక్చువల్గా సమయానుకూలంగా చేసుకునేవాళ్ళు. ఏ టెన్షన్ లేకుండా ఎన్నో చేసేవాళ్ళు. ఎందుకంటే తనలో ఉన్న ఆత్మాభిమానం బాబా యొక్క స్మృతి వల్లే అది సాధ్యమైంది. తను చాలా సహజంగా లేచేవాళ్ళు. పొద్దున్నే మురళికి వచ్చేవాళ్ళు, లాంగ్ వాకింగ్కి వెళ్ళేవాళ్ళు, బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళు, మరి పిల్లలు రాసిన ఉత్తరాలు వినేవాళ్ళు, వాళ్ళకి ఉత్తరాలు రాసేవాళ్ళు. మరి చుట్టుపక్కల వెళ్ళేవాళ్ళు, కిచెన్లోకి, కోర్ట్ యార్డ్లోకి, పిల్లలు చేసే కర్మయోగాల దగ్గరికి వెళ్ళి తన ఉనికిని తెలియజేసి వాళ్ళు అందులో కూడా తను కూడా పాల్గొనేవాళ్ళు. లంచ్ చేసి మళ్ళీ విశ్రాంతి తీసుకునేవాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ జ్ఞాన సిమరణ చేసి ప్రతిస్పందించేవాళ్ళు. రాత్రిపూట క్లాసు, డిన్నరు, తర్వాత మళ్ళీ పడుకునేవాళ్ళు. 10 పడుకునేవాళ్ళు బాబా. మళ్ళీ పొద్దున్నే లేచేవాళ్ళు. ట్రస్టీల ఆత్మాభిమానంలో మన శరీరాన్ని చూసుకుంటే చాలా చాలా సంతృప్తి ఉంటుంది. మన తాహతు, శరీరం యొక్క తాహతు కూడా పెరుగుతుంది. ఆత్మ కూడా చేయాలనుకుంటుంది, మనసు కూడా చేయాలనుకుంటుంది, కానీ శరీరం సహకరించకపోతే మరి ఎలా? అందుకే మనలో ఉన్న ఈ ధర్మకర్త తనము మనలో మంచి నమ్మకాన్ని, సంబంధాన్ని వృద్ధి చేస్తుంది. నేను ట్రస్టీని, నేను ఈ శరీరాన్ని సరిగ్గా చూసుకుంటున్నాను. టైం టేబుల్ ప్రకారం మరి అది ఆశలతోటో లేకపోతే ఏదో పదవి కోసమో కాదు, ట్రస్టీ లాగా చూసుకుంటున్నాను. ఈ శరీరంపై నాకు చాలా పవిత్రమైన దృష్టి ఉంది, చాలా పవిత్రమైన దృష్టి. అదే దృష్టి అందరి పట్ల కూడా ఉంది. ఇప్పుడు నాకు అస్వచ్ఛమైన దృష్టి నా శరీరం పట్ల ఉండకపోతే, ఆ ప్రేమపూర్వక దృష్టి నా శరీరం పట్ల ఉండకపోతే, మరి మిగతా వాళ్ళతో కూడా ఆ ప్రేమను పంచుకోలేను. ఎప్పుడైతే నాకు స్వచ్ఛమైన ప్రేమపూర్వకమైన దృష్టి, ఆత్మిక దృష్టి నా శరీరంపై ఎట్లా ఉంటుందో, అప్పుడు చాలా సుందరంగా, చాలా ఆత్మాభిమానంలో నేను శరీరాన్ని చూస్తూ ఉన్నప్పుడు మరి బాబాను కూడా అలా చూసిన బాబా కూడా నా వంక అలానే చూస్తారు. మరి దృష్టి, నయనాలు, కళ్ళు కమల పుష్పాలు అవుతాయి అలా చూసినప్పుడు. అవి భౌతికమైన లెన్స్ లాగా కాదు, ఆత్మ ఈ కళ్ళ ద్వారా చూస్తుంది. Soul consciousness, మరి ఆత్మ అభిమానం అసలైన స్థితి. So we try both stages or forms. మనం అన్ని స్టేజ్లు మన కళ్ళ ద్వారా చూస్తూ ఆ రూపంలో మనం తెలుసుకుంటాం. ఈ శరీరాన్ని చాలా శాంతంగా, చాలా ప్రేమగా చూస్తూ దివ్యంగా అవుతాము. పవిత్రత దివ్యంగా మారుతుంది. పైన సోఫాలు పవిత్రత మనం ఏది వినాశనం
అవ్వదు. So అంత your drishti can do many దృష్టి things. ద్వారా సృష్టి అవుతుంది. దృష్టి ద్వారా అద్భుతాలు జరుగుతాయి. Your hands, your touch మీ చేతులు, మీ యొక్క స్పర్శ can bring lot of good ఎంతో ఎంతో rewards. మంచి ప్రయోజనాలను చేకూరుస్తాయి. That's what in Patha Bhakti they just అందుకే want భక్తిలో కూడా masters and these pure people to touch something. ఆ, వాళ్ళు అందరూ మీరు పట్టుకోండి, ఒకసారి తాకండి అంటారు They say, మాస్టర్స్ని. put your hand మీ on చెయ్యి my పెట్టండి, hand, on my child, మీ చెయ్యి నా తల మీద పెట్టండి, లేకపోతే touch this one, this పిల్లాడి one, తల that మీద touch. చెయ్యి పెట్టండి అంటారు. ఎందుకంటే ఆ స్పర్శలోనే అంత సరి అవుతుంది. Some people call it healing power, some people కొంతమంది అంటారు power of blessings. దీవెన అంటారు, నయం చేయటం అంటారు. And we have to prepare ourselves for everything. మనం The time will మన come, కోసం అన్ని తయారు చేసుకోవాలి. ఎందుకంటే సమయం వచ్చినప్పుడు we will only be serving through drishti. మరి దృష్టి ద్వారానే మనం సేవ చేయగలుగుతాం. Once we had program at UN and there was this ఒకసారి యునైటెడ్ నేషన్ లో ప్రోగ్రామ్ జరిగింది. అక్కడ ఒక గురువు వచ్చాడు. ఆ గురువు వచ్చి hour, లీడర్, ఆయనకు అరగంటే ఉంది. there was a special program. He only gave drishti. ప్రత్యేకమైన ప్రోగ్రామ్. ఆయన ఏం చేశారంటే దృష్టి ఇచ్చారు, ఇంకేం And చేయలేదు. we were wondering that we know మేము what is ఆశ్చర్యపోయాం. drishti. మాకు తెలుసు దృష్టి అంటే ఏంటో. మనం అయితే దృష్టి ఇవ్వం, మనం మాట్లాడుతూ ఉంటాం. And this person ఈయన amazingly for half an hour అద్భుతంగా అరగంట at him. అందరూ ఆయన వంకే చూస్తూ ఉండిపోయారు. మరి ఏ Maybe they want to receive something. ఏ అభిమానంలో వాళ్ళు చూశారో, మరి వాళ్ళు ఏం పొందాలనుకున్నారు. So for soul and body both to be మరి ఆత్మ పరమాత్మ స్వచ్ఛంగా అవ్వాలి అంటే connection has to be understood. ఈ లోతైన సంబంధం అర్థం అవ్వాలి. So that first I always feel our eyes, ముందు మన pure కళ్ళను, eyes, కళలో ఉన్న స్వచ్ఛతను, blessings ప్యూరిటీని, through the eyes. దీవెనలు, కళ్ళ ద్వారా వచ్చే దీవెనలను, But it needs to be complete purity. As అది I said, పూర్తిగా పవిత్రతలోనే జరగాలి. anyone's body, anyone's ఎవరి శరీరం వంక, ఎవరి not look at పనుల one's వంక చూడొద్దు. actions మరి వాళ్ళ పనుల and వంక analyze the personality. కూడా వాళ్ళ వ్యక్తిత్వాన్ని అనలైజ్ చేయటం. What they shouldn't be doing. వాళ్ళు ఇది ఏం చేయాలి, ఏం చేయకూడదు, Go beyond that. వీటన్నిటికీ Give very అతీతంగా loving వెళ్ళండి. and pure vision చాలా and ప్రేమపూర్వకమైన see what we పవిత్రమైన దృష్టిని require. ఇచ్చినప్పుడు మీరు చూడొచ్చు ఏం అద్భుతాలు జరుగుతాయని. I always find that Shiv Baba says, I only use eyes and mouth. శివబాబా అంటారు, నేను ఎప్పుడు కళ్ళను, నోరునే ఉపయోగిస్తాను అంటారు కదా శివబాబా. మరి ట్రస్టీ లాగా మరి నోటి ద్వారా బాబా ఎలా సేవ చేస్తున్నారు, ఎవరు పట్ల ఎలాంటి విరుద్ధమైన మాటలు రావు. నా మనసులో ఎప్పుడు బాబాకు చెప్తూ ఉంటాను, నేను దేని గురించి సాకార బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు నేను దేని గురించి కంప్లైంట్ చెప్పేదాన్ని కాదు, అన్నిటి గురించి మంచిగానే, అందరి గురించి మంచిగానే చెప్పే దాన్ని వీళ్ళు. మరి నేను ఒకసారి విన్నాను, ఒకళ్ళు ఎవరో మాట్లాడుతుంటే వీళ్ళు ఎప్పుడు మిగతా వాళ్ళ లోపాల గురించి ఎత్తి చూపుతూ ఉంటారు. అంటే మరి ఆ పాట ఎవరు వింటారు? ఇంకా మరి మనం మార్చుకోవాలి. మనం నోరు వాడే విధానం మార్చుకోవాలి. భగవంతుడి దీవెనలు నా నోటి నుండి వచ్చే విధంగా ఉపయోగించాలి. ఇది పనిచేస్తుంది, ఇది బాగానే ఉంటుంది, అంతా బాగానే అవుతుంది అనుకోవాలి, ముందుకు వెళ్ళాలి అనుకోవాలి. మనం ఇంకా ఇంకా మెరుగ్గా అవ్వాలి. మరి ఈ యొక్క ట్రస్టీగా ఉండటం శరీరంలో, మరి ఆత్మాభిమానంలో శరీరాన్ని చూసుకోవటం, ఇదే పవిత్రమైన పని మనం చేసేది. మరి ఇలా పాజిటివ్గా పవిత్రంగా ఉంటూ చేయాలి. అదే బ్రహ్మబాబా శరీరాన్ని అంత మెరుగ్గా ఉంచింది. 93 ఏళ్ల వరకు బాబా ఎప్పుడు బాబాకు అందరి లోపాలు
వాళ్ళ బలహీనతలు, వాళ్ళ పరిమితులు తెలుసు. కానీ బాబా ఇప్పుడు వాళ్ళు అలా చూసేవాళ్ళు కాదు. వాళ్ళని ప్రతి ఆత్మను అలా ఎలా పాలించారంటే వాళ్ళు ఇంకా ఇంకా మెరుగ్గా అవ్వాలి, అభివృద్ధి చెందాలి, వాళ్ళ తాహత్తు పెరగాలి అన్నట్టుగానే చూశారు. మరి భగవంతుడు బాబా నోరుని ఉపయోగిస్తున్నట్టే కదా, మరి మనం కూడా అలానే చూడాలి. మరి భగవంతుడి జ్ఞానము, దీవెనలు చూడాలి. మరి ఈ జ్ఞానం అంటే ఈ జ్ఞానాన్ని పంచుకోవటం, అదే జీవితాన్ని పంచుకోవటం అన్న, దీవెనలు పంచుకోవటం అన్న. మరి శరీరం పట్ల నా ప్రవృత్తి మార్చుకోవటం వల్ల అది చాలా ఉపయోగం ఉంటుంది. దానివల్ల మనం మంచి సేవాదారులుగా అవుతాం. బాబా ఇచ్చేది ఏదైతే ఉందో నాకు, అది నేను మిగతా వాళ్ళకు కూడా అప్పుడు ఇవ్వగలుగుతాను. లేకపోతే నేను ఇచ్చేది ఏదైనా నా సంస్కారం నుండే వస్తుంది. నేను ఏదైతే బాబా నుండి తీసుకుంటున్నానో అది నేను నా సంబంధాల్లో మిగతా వాళ్ళతో మిగతా వాళ్ళతో ఇచ్చేదంతా బాబా నుండి తీసుకునేదే ఇవ్వాలి. అది బాబా నుండి తీసుకోవటం వల్లనే సాధ్యపడుతుంది. బాబా నుంచి తీసుకోకపోతే నా పాత సంస్కారాలనే నేను మిగతా వాళ్ళతో ఇస్తాను. మరి ఈ అటెన్షన్ మనలో మనం ఇచ్చుకోవటం చాలా చాలా హెల్ప్ అవుతుంది. దీనివల్ల ఎంతో మార్పు జరుగుతుంది. ట్రస్టీ లైఫ్ అంటే బాబా సంతానం లాగా ఇదే బాబా నుండి తీసుకుంటూ ఇవ్వటం. అప్పుడు నేను నిజమైన ట్రస్టీ సరిగ్గా ఉంటాను. ఓన్లీ చెప్పుకోవటానికి కాదు, మరి రోజు రోజుకి మనం ఇంకా ఇంకా తెలుసుకుంటున్నాము. మరి అందరూ కూడా దాన్ని ప్రతిబింబించే వాళ్ళకి ఇంకా తెలుసుకొని ఇంకా ఎక్కువ క్లారిటీగా శరీరం యొక్క రోలు, అలానే ఆత్మ యొక్క రోలు, జీవాత్మ పాత్ర, శరీర పాత్ర, జీవాత్మ పాత్ర రెండింటినీ తెలుసుకొని ముందుకు వెళ్తూ బాబా మనను మంచి ఉదాహరణగా లౌకికంలో వాళ్లకు, అలౌకికంలో వాళ్ళ ముందు కూడా ఉంచుతున్నారు. ఓం శాంతి. Om Shanti. Om Shanti. Good evening to all. Good evening. Such fascinating concepts we get to hear every day. ప్రతిరోజు మనం అద్భుతమైన విషయాలు తెలుసుకుంటున్నాం. And like we've been saying, each one of these concepts we can sit with. మనం అనుకున్నట్టుగా ఈ అంశాల్లో మనం వారం, నెల అంతా ఉండొచ్చు. కానీ అందరూ కూడా సరిగ్గా బుద్ధిలో అలాగే నోట్స్లో రాసుకుంటున్నారు అనుకుంటాను. ఇదంతా మనం ఇంకా మళ్ళీ మళ్ళీ చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈరోజు ప్రాక్టీస్ మన స్వచ్ఛమైన దృష్టితో కలిసి ఉంది. బాబా దగ్గరికి రాగానే మనకు దృష్టి గురించి అర్థమైంది. చాలా మంది దృష్టి ద్వారానే జన్మ కూడా తీసుకున్నారు. ఎంతో మంది దృష్టి ద్వారానే జన్మ తీసుకున్నారు. కొంతమంది జ్ఞానం ద్వారా జన్మించారు. ఎంతో మంది దాదీల దృష్టి ద్వారా, టీచర్స్ యొక్క దృష్టి ద్వారా జన్మ తీసుకున్నారు. ఇది మన ఆత్మిక జీవితంలో ఇది ఎంతో ముఖ్యమైనది, ఎంతో ప్రత్యేకమైనది. దృష్టి మనకు మిగతా వాళ్ళు కూడా ఇది ఉపయోగిస్తున్నా కానీ మిగతా వాళ్ళు ఎవరికి ఆ శక్తి, ఆ యొక్క మ్యాజిక్ ఎవరికీ లేదు. మ్యాజిక్ మన కళల్లోనే ఉంది. బ్రహ్మకుమారీస్ని కూడా అందుకే అందరూ కొంతమంది తిట్టేవాళ్ళు, వీళ్ళ కళల్లో ఏదో మాయ ఉంది అని. మరి ఈ కళ్ళ ద్వారానే మనం భగవంతుడి ప్రేమను కురిపించవచ్చు.
practice was drishti ఈరోజు for ప్రాక్టీస్ the దృష్టి self, for the body. స్వయానికి, శరీరానికి. And what I found was when I'm నేను seeing తెలుసుకున్నది myself, ఏంటంటే నన్ను నేను చూసుకుంటున్నప్పుడు how important it is for me to bring Baba into that బాబాను ఆ దృష్టిలోకి తీసుకురావటం ఎంత ముఖ్యం. బాబా ఎలా నన్ను చూస్తున్నారు. vision. Because sometimes, while you're seeing yourself, even though you think it's a కొన్నిసార్లు pure మనం చూసుకుంటున్న మనం స్వచ్ఛమైన దృష్టి అనుకున్నా కానీ that is kind of అంతర్ముఖంగా what you think others are seeing, ఏదైనా రావచ్చు. మరి మనం వాళ్ళేం చూస్తున్నారు అనే అనే ధ్యాసలో that's still kind of వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు అనేది మన స్వచ్ఛమైన దృష్టికి అడ్డు రావచ్చు. speak to that. How do we even మోహిని బేన్ అది కూడా చెప్పారు. అలా దాని నుండి కూడా ఎలా అతీతంగా అవ్వాలి, మిగతా వాళ్ళ దృష్టి నుండి మనం అతీతంగా మనం ఎలా అవ్వాలి అంటే మన పవిత్రతతోటి. అదే నేర అవటం, అతీతంగా వాళ్ళ దృష్టి తాకకుండా మనం స్వచ్ఛంగా బాబా దృష్టిని తీసుకొని ఇవ్వటం. The other thing I was noticing also about purity is how I react to anything that is less than pure, or in my eyes, so to speak, or something incorrect, something that I would సరైనది have కాదు ఏదైనా somebody else has done. ఉన్నా కానీ So I'm reacting. ఎవరైనా చేసినా కానీ So మనం that also is an aspect of impurity, I మన believe. ప్రతిచర్య కూడా అది కూడా Maybe అపవిత్రతే. something to reflect on, and from అది కూడా today's తెలుసుకోవాలి. ఎవరైనా లోపాల మీద మనం sharing, ప్రతిచర్య ఉంటే అది only కూడా I మనం wanted to add was perhaps అపవిత్రతే. yesterday we talked about the selfie, to carry along a selfie with you. నేను అనుకున్నాం కదా మనం సెల్ఫీ తీసుకుందాం రోజంతా అని. Tomorrow we should also carry మరి along రేపు కూడా మనం ఆ రికార్డర్ తీసుకొని చూడాలి నేను ఎలా మాట్లాడాను. as we interact with people. మరి మిగతా వాళ్ళతో మాట్లాడేటప్పుడు రికార్డ్ చేసుకోవాలి. Hear ourselves later. మరి How ఈరోజు how our voice చివరికి come out, how our నా tone మాటలు comes out. ఎలా వస్తున్నాయి, నా గొంతు ఎలా ఉంది అనేది కూడా చూసుకోవాలి. ఒకసారి మనం తెలుసుకోకపోయినా మరి పవిత్రత అన్ని అంశాల్లోనూ, దృష్టిలోను, మాటల్లోను, చేతల్లోను. ఇంకోటి కూడా నేను చూసింది ఏంటంటే నేను శరీరంలోకి ఏదైతే పూజిస్తున్నానో అది కూడా పవిత్రంగా ఉండాలి. స్వచ్ఛమైన ఆహారం, సహజమైన ఆహారం, అది కూడా నాకు వస్తుంది. ఒకసారి నేను మెడిసిన్ తీసుకునేటప్పుడు అది స్వచ్ఛమైందా కాదా అనుకున్నప్పుడు బాబా మాటలు గుర్తొచ్చాయి. ఒకసారి బాబా అన్నారు, ఆ చిన్న మాత్ర మీరు తీసుకునేది అవి సంగమయుగం యొక్క ఫలాలు. అది తీసుకునేటప్పుడు కూడా అంత స్వచ్ఛమైనది కాకపోయినా నేను నా స్మృతి ద్వారా, నా అభిమానం ద్వారా దాన్ని సహజమైనదిగా మార్చుకోవచ్చు. బాబా స్మృతిలో, ఆత్మాభిమాన స్థితిలో. ఈరోజు మంచి టాపిక్ ట్రస్టీగా ఉండటం. నాకు ఇది నచ్చింది. ఎవరో ఒకళ్ళు నమ్మి నాకు ఈ శరీరాన్ని ఇచ్చారు. ఎవరో నమ్మకంతో నాకు ఈ శరీరాన్ని ఇచ్చారు. నాకు అందుకనే ఈ శరీరం ఉంది అంటే నా ప్రకృతి నన్ను నమ్మి ఈ శరీరాన్ని ఇచ్చింది. మరి సిస్టర్ మోహిని ఇది చెప్తున్నప్పుడు ఇది నాకు చాలా మంచిగా అనిపించింది. ఈ శరీర అద్భుతాలు శరీరంలో మరి రోజంతా మనం ఇది అనుభవం చేస్తూ రోజంతా గడపచ్చు. ప్రకృతి సహజత్వము, సౌందర్యము, అన్ని తత్వాలు, భూతాలు, పంచభూతాలు కలిసి ఈ శరీరాన్ని నాకు ప్రసాదించాయి. మరి దీది కళ్ళ లెన్స్ గురించి కూడా మాట్లాడారు. మన కళ్ళు చాలా సుందరమైన లెన్సులు లాగా మన చుట్టూ రంగుల మయం చేసుకుంటున్నాం మనం. మరి మన శరీరం కూడా ఎన్నో సహజమైన వాటిని తయారు చేస్తుంది. మనం ఎక్కడికి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏ మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మరి అన్ని సరిగ్గా ఉపయోగిస్తే అది సహజంగా మనం తెలుసుకోవటం. రేపు మనం ఇంకా ఎక్కువ సమయాన్ని గడపవచ్చు. ఇంకా సింపుల్ న్యాచురల్ హెల్తీ లైఫ్ స్టైల్లోకి ఎలా వెళ్ళాలి అని రేపు మాట్లాడుకోవచ్చు.
మరి Lord, ఇంకోటి David. కూడా చెప్పారు, మరి అనవసరమైన ఎందుకు ఉంచుకోవాలి, అది ఇంకొకరికి ఇస్తే ఉపయోగపడుతుంది కదా, మరి నేను వాడంది ఏదన్నా ఉంటే ఎక్కువ కాలం మరి అది నేను ఉంచుకోవాల్సిన అవసరం లేదు And నాతో. of course, this aspect that, when I'm a trustee, మరి నేను it ట్రస్టీగా ఉన్నప్పుడు naturally brings back అది Baba's సహజంగానే remembrance, బాబా స్మృతిని తెప్పిస్తుంది. remembrance of the gratitude for nature, the people మరి who have taken me or brought me to where I am today, and very, very beautiful connecting points. So even as we sit those 5 times, or even as we move around at other times and are engaged in different activities, there's lots and lots to churn about or think back about, reflect on, and really wonder and appreciate tomorrow. Right? So we are going to have that slide, that famous slide for tomorrow. ఈ రేపటి స్లైడ్, I am a point of light, నేను జ్యోతిర్బిందు స్వరూపాన్ని, a living being in the center of the forehead, చైతన్యమైన seated on my lotus ఆత్మను throne. నుదుటి మధ్యలో ఉన్నాను, కమలాసనంపై ఆసీనమై I am a ఉన్నాను, trustee of this body. ఈ శరీరానికి ధర్మకర్తను, I take care and do what's best for it. శరీరానికి కావలసిన పోషణ అంతా I am a point of ఇస్తూ ఉన్నాను. light, a living being నేను in the జ్యోతిర్బిందు center of the స్వరూపాన్ని, forehead, చైతన్యాన్ని, నుదుటి మధ్యలో seated on my కమలాసనంపై lotus ఉన్నాను. నేను ట్రస్టీని, I am a trustee of this body, ఈ శరీరానికి కావలసినట్టుగా చూసుకుంటాను. and I take care and do what's best for it. ఈ శరీరానికి కావలసినవన్నీ చూసుకుంటాను, కావలసిన విధంగా శరీరాన్ని చూసుకుంటాను. So moving around in great appreciation of this body that has been given to us, looking at it in soul consciousness, bringing Baba's vision, ఆత్మాభిమానంలో చూడటం, బాబా దృష్టికి తీసుకురావటం, ప్రకృతిని really spending a day in wonder and awe కృతజ్ఞతగా చూడటం, of how fortunate we are. రోజంతా ఎంత మనం సౌభాగ్యశాలము Sister Mohini. తలుచుకుంటూ చూడటం. ఇప్పుడు మోహిని దేవి మాట్లాడతారు. Yeah, appreciating that I have been given such a healthy body. నాకు ఇంత మంచి శరీరం లభించింది, And to take దాని కృతజ్ఞతాపూర్వకంగా నేను చాలా బాగా చూసుకోవాలి, మరి బాబాను బ్రహ్మ బాబాను అనుసరించాలి. ఓం శాంతి.